ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గృహానికి కానీ గృహస్థలానికి కానీ ఈశాన్య దోషాలు కనుక ఉన్నట్లయితే ఈశాన్యపు ప్రాంతం నుండి లేదా ఈశాన్య ప్రాంత నివాసితుల నుండెళ్ళే మీకు సమస్యలు అనేటువంటివి వస్తాయి. అదేవిధంగా గృహానికి కానీ గృహస్థలానికి కానీ తూర్పు దోషాలు కనుక ఉన్నట్లయితే తూర్పు ప్రాంతం నుండి కానీ తూర్పు ప్రాంత నివాసితుల ద్వారా మీకు సమస్యలు అనేటువంటివి వస్తాయి. గృహానికి కానీ గృహస్థలానికి కానీ ఆగ్నేయ దోషాలు కనుక ఉన్నట్లయితే ఆగ్నేయ ప్రాంతం ద్వారా ఆగ్నేయ ప్రాంత నివాసితుల ద్వారా మీకు సమస్యలు అనేటువంటివి వస్తాయి. దక్షిణ దోషాలు ఉన్నట్లయితే దక్షిణ ప్రాంతం నుండి దక్షిణ నివాసితుల నుండి వెళ్ళి సమస్యలు అనేటువంటివి వస్తాయి. నైరుతి దోషాలు కనుక ఉన్నట్లయితే నైరుతి ప్రాంతం నుండి వెళ్ళి నైరుతి ప్రాంత నివాసితుల ద్వారా సమస్యలు అనేటువంటివి వస్తాయి. పశ్చిమ దోషాలు కనుక ఉన్నట్లయితే పశ్చిమ ప్రాంతం నుండి కానీ పశ్చిమ ప్రాంత నివాసితుల ద్వారా సమస్యలు అనేటువంటివి వస్తాయి. వాయువ్య దోషాలు కనుక ఉన్నట్లయితే వాయువ్య ప్రాంతం నుండి వెళ్ళి వాయువ్య ప్రాంత నివాసితుల ద్వారా సమస్యలు అనేటువంటివి వస్తాయి. ఉత్తర దోషాలు కనుక ఉన్నట్లయితే ఉత్తర ప్రాంతం నుండి కానీ ఉత్తర ప్రాంత నివాసితుల ద్వారా సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ మీకు ఈశాన్య ప్రాంతం నుండి కానీ ఈశాన్య ప్రాంత నివాసితుల ద్వారా కానీ సమస్యలు కనుక వచ్చినట్లయితే మీ ఇంట్లో ఈశాన్య దోషం ఉన్నదని గుర్తుపట్టాలి. తూర్పు ప్రాంతం నుండి కానీ తూర్పు ప్రాంత నివాసితుల ద్వారా సమస్యలు కనుక వచ్చినట్లయితే తూర్పు ప్రాంత దోషాలు ఉన్నాయని గుర్తుపట్టాలి. ఈ విధంగా మనకు ఏ దిక్కు నుండెళ్ళైతే సమస్యలు అనేటువంటివి వస్తాయో ఎటువైపు నుండెళ్ళైతే సమస్యలు అనేటువంటివి వస్తాయో అటువైపు మన గృహానికి కానీ గృహస్థలానికి కానీ వాస్తు దోషం ఉందని గుర్తించాలి.